హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటిదనంటే సవారీ దేవుడిని పిలిచే ఊదులో చదివే మంత్రం అన్నట్టు. అంటే ఇప్పుడు నేను చెప్పే మంత్రంని ఊదులో చదివి చేస్తే మొత్తం ఇట్లా సవారొస్తదన్నట్టు. అది అన్నట్టు. అంటే ఉన్నవాళ్ళకి ఇప్పుడు కొంతమంది ముజావర్లుంటారు. కొంతమంది ముజావర్లు జస్ట్ ఇట్లా వాళ్ళేదో చదివి ఊదేస్తే ధూమ్ ధామ్‌గా సవారొస్తది. నార్మల్ మనం ఏస్తే రాదు. వేరే వాళ్ళకైనా లేకపోతే మనకైనా. అట్లా పవర్‌ఫుల్‌గా ఆ సవారిని పిలిచేటువంటి మంత్రము ఇది అన్నట్టు. ఇది నార్మల్‌గా చదివేసి మనం ఊదేస్తే ఎమ్మటే సవారనేది స్పీడ్‌గా రావడం, శక్తితోని రావడం అట్లా జరుగుతదన్నట్టు. ఇది అందుకు యూజ్ చేస్తారు. నార్మల్‌గా మనకి ఇప్పుడు కొన్ని ప్లేసెస్‌లో లేదా కొంతమంది విద్య తెలిసిన వాళ్ళు ఏం చేస్తారనంటే, లైక్ ఇప్పుడు సవారు చేసే అంకుల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారనంటే ఒక మంత్రం చదివేసి వాళ్ళు ఊదేస్తారన్నట్టు. అప్పుడేమైతది ఆ సవారి అనేది ఉరికొస్తది. అట్లాంటి మంత్రం ఏమైనా ఉంటే చెప్పండన్నా, ఊదిలో చదివే మంత్రం చెప్పండని అన్నా అని చాలా రోజుల కానుంచి అడగడం అనేది జరుగుతుంది నన్ను. బట్ నేనే చెప్పలేదు ఇన్ని రోజులు. అండ్ ఇంకో విషయం ఏంది అనంటే రీసెంట్‌గా ఒక బ్రదరు తెలుగు మంత్రం అంటే తెలుగుకు సంబంధించిన మంత్రం కూడా సెండ్ చేయడం జరిగింది ఊదులో చదివేది. దాన్ని కూడా చెక్ చేస్తే మస్తు పవర్‌ఫుల్‌గా అనిపించింది. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఉర్దూ మంత్రము. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఇది అన్నట్టు. అయితే ఇక్కడ విషయం ఏంది అనంటే నార్మల్‌గా ఇప్పుడు మనకి కొంతమందికి దేవుడు ఇట్లా ఊదేయంగానే రాదు. వాళ్ళకి చాలా లేట్ అవుతది సవారు రావడానికి. అట్లాంటి వాళ్ళకి గానీ, ఇప్పుడు ఒక 10 మంది నిలబడ్డారు సవారొచ్చేటోళ్ళు. ఒక్కసారి ఊదిపోగలేసిర్రంటే అందరికి సవారొచ్చి ధూమ్ ఎగరాలే. అట్లాంటి శక్తి అనేది ఈ మంత్రం ద్వారా మనమైతే పొందవచ్చు. అంటే ఈ మంత్రం మనం యూజ్ చేస్తే ఇది మనకక్కడ యూజ్ అయితే కావడం జరుగుతది. అట్లా అన్నట్టు. దీని ప్రాసెస్ ఏంది అనంటే నార్మల్‌గా మనము ఎవరైనా చేస్తారు. బట్ ఈ మంత్రం ఎట్లా చదవాలి ఏందనేది ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇది ఫస్టు మనం చదవాల్సింది ఏంది అనంటే కొద్దిగా తీసుకొని అండ్ ఆల్సో ఈ వీడియో ఎక్కువ ముజావర్లకు ఉపయోగపడేటట్టుంది. నార్మల్‌గా అంటే మనం కూడా యూజ్ చేయొచ్చు కానీ వాళ్ళకి ఎక్కువ వాళ్ళే కదా సవార్‌ని పిలిచి మనం ఫాతిహ ఇచ్చి సవార్‌ని పిలిచేది వాళ్ళే కదా! అట్లా అన్నట్టు. ఫస్ట్ ఏంటిదనంటే మనం చదవాల్సింది తీసుకొని దరూద్ చదవాల. దరూద్ అనంటే ఇది లోపల లోపల చదువుకున్నా ఏం లేదు. బయటికి వినపడాల్సిన అవసరం లేదు. చిన్నపాటి దరూద్ చదివితే బెటర్. పెద్ద దరూద్ అంటే చాలా లాంగ్ అయితది. దర్ద్ షరీఫ్ అట్లా ఇబ్బందయితది. అంటే పెద్దగా అయిపోతది. నార్మల్‌గా నేనైతే ఓ చిన్న దరూద్ చదువుతాను. అదేంటిదనంటే అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా వ మౌలానా ముహమ్మద్ వఅలా ఆలిహి వ సహబిహి వబారిక్ వసల్లిం వబారిక్ వసల్లిం. ఇది నేను చదివేటువంటి చిన్న దరూదు. ఈ దరూద్ అయిపోయిన తర్వాత మనము ఈ యొక్క మంత్రం చదవాల్సి ఉంటది. వలా తఖ్‌ఉలు లిమన్ యక్తలు ఫీ సహబిల్లాహి అల్లాహి అమ్వాత్ బల్ అహ్యాహు వలాకిన్ లా తష్‌ఉరూన్. ఇది అన్నట్టు ఆ మంత్రము. ఇది చదివిన తర్వాత ఎగ్జాక్ట్‌గా మళ్ళీ మనము ఈ వర్డ్ అంటే ఈ లైన్ చదవాలి. ఏ కర్బలా కే షేరో సవారియో अल्लाह के हुक्म से जिब्राइल मीकाइल असराफिल इज़राइल के साथ से హాజిర్ హో జాओ హాజిర్ హో జాओ హాజిర్ హో జాओ. ఇది చదివిన తర్వాత మనము 3 సార్ల మీద ఊదాల్సి ఉంటుంది. అప్పుడు ఊదేస్తే మనకి సవారీ అనేది ఎమ్మటే రావడము, స్పీడ్‌గా రావడం అట్లా చూపియడం ఇదంతా కూడా జరగడం జరుగుతది. మీకు అందుకే నేను ఈ యొక్క వీడియోలో క్లారిటీగా మంత్రం కూడా కరెక్ట్‌గా పెట్టాను. ఒకసారి మీకు నేను చదివింది స్పీడ్‌గా ఉంటుంది అనిపిస్తే ఒకసారి అది క్లారిటీగా చదువుకోండి. అది అన్నట్టు విషయము. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను ఇంకేమైనా డౌట్ ఉంటే. ఇది ఎప్పుడైనా చేయొచ్చా అనంటే ఇది వాస్తవానికి ఏంది అనంటే ఒకసారి చదివి పెట్టుకుంటే ఎప్పటికి వర్క్ అవుతుంది అనంటే అట్లా కాదు. మినిమం ఒకసారి చదివితే మనం 1, 2 టైమ్స్ మాత్రం చేయగలుగుతాం. అంటే ఊకే మనం ఒకటేసారి ఇప్పుడు చదివి పెట్టుకుంటే 10 సార్లు ఎత్తే పని చేస్తదా అనంటే అట్లా కాదు. ఎప్పటిదప్పుడే చదవాల్సి ఉంటుంది. అట్లా అన్నట్టు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద మెసేజ్ చేయండి. ఇది మనకి పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా ఆల్రెడీ. చాలా వర్క్ అనిపించింది నాకు. పోయిన ఇయర్ నుండే తెలుసు బట్ నేను చెప్పలేదు. అండ్ ఇది అన్నట్టు విషయము. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి. వీ కెన్ సాల్వ్ చేద్దాము. కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకో విషయం ఏంది అనంటే ఇది లోపల లోపల చదవచ్చు. బయటికి చదవాల్సిన అవసరం లేదు. బట్ చెప్పడం మర్చిపోయినా ఏదైతే మనం ఊదేసే టైంలో మనం ఈ వర్డ్ గట్టిగా చదవాల్సి ఉంటుంది. ఏంటిదనంటే ఏక్ లాక్ 80,000 పీరో పైగంబర్‌కి దోస్తారదిన్ అని మనము చదువుకుంటూ వేయాల్సి ఉంటుంది.
సో, లేదా కొంతమంది కొన్ని విలేజ్‌లో ఇమామి హుస్సేన్‌కి దోస్తరదీన్, ఇమామే కాసిమ్‌కి దోస్తరదీన్ అంటారు. సో, అట్లన్నా ఏం గాదు. నార్మల్‌గా మనము ఏక్ లాక్ అస్సీ హజార్ పీరో పైగంబర్‌కి దోస్తరదీన్ అనుకుంటూ ఈ ఊద్ అక్కడేస్తే అక్కడ మొత్తం ఆ సిచ్యువేషనే మారిపోతదన్నట్టు. సో, నార్మల్‌గా ఇటు జస్ట్ ఊగేటోళ్ళు గూడా మొత్తం బీభత్సంగా ఊగుతారు. సో, అంత సవారిని అంత గట్టిగా పిలవడానికి ఇదైతే మనకు యూజ్ కావడం జరుగుతది. ఈ యొక్క మంత్రం అనేది. సో, ఇట్లా అన్నట్టు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఇది లాస్ట్ మర్చిపోయినా వాస్తవానికి వీడియో మొత్తం చూసినాక మళ్ళీ నాకు క్లారిటీగా వచ్చేసి మళ్ళీ లాస్ట్‌కి అయితే వీడియో ఈ ఈ యొక్క దోస్తరదీన్ అనే వర్డ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఇట్లా చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతది. బట్ మీరైతే నీట్‌గా ఉండండి. నియత్‌గా ఉండి మాత్రమే చేయండి ఏది చేసినా గానీ. సో, అట్లా అన్నట్టు. ముందు నమ్మండి. యకీన్ ఉంటేనే ఏ మంత్రమైనా పనిచేస్తది. నమ్మకం లేదు ఏ మంత్రం పనిచేయది. సో, ఇట్లా అన్నట్టు. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా విషయం ఏంది అనంటే, సో, ఇన్ని రోజులైతే కొద్దిగా లేట్‌గా అయింది. వీడియోస్ అయితే రెగ్యులర్ చేయలేదు. నేను నా వర్క్‌లో బిజీగా ఉండే. సో, ఇప్పటి నుంచి 3 డేస్‌కో, 4 డేస్‌కో ఒక వీడియో అయితే ఖచ్చితంగా క్లారిటీగా వస్తది. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఒక విషయం ఏంది అనంటే, అన్న ఫ్రీ యంత్రాలు ఎప్పుడు పంపిస్తారు? ఆర్డర్ తీసుకున్నారు కదా! అప్పుడు ఫ్రీగా పంపిస్తా అన్నారు కదా! అని అంటే, నార్మల్‌గా అది ఇంకా టైం కాలేదు. అంటే మీకు పంపియడానికి. ఇది మనకి జూన్‌లో మనకి పండగ ఉంది కాబట్టి, మేలో లాస్ట్ వరకే వచ్చేస్తాయి మనకు. అంటే ఇంకొక 2 మంత్స్ ఉందన్నట్టు ఎగ్జాక్ట్‌గా. సో, అప్పటికి మీకు ఫ్రీగా యంత్రాలైతే పంపియడం జరుగుతది. సో, అది ఎట్లా ప్రాసెస్ అనేది కూడా అప్పుడు ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతది. థ్యాంక్ యూ సో మచ్.